ఓ నువ్వేనా? నువ్వు ఇంటికి వెళ్ళావా? లేదు, నువ్వు వచ్చాక వెళ్దాం అనుకున్నాను. నా వల్ల కాదురా, ముచ్చటేస్తే నువ్వు వెళ్ళరా. రేయ్, నువ్వు ఇంకా దాన్ని వదలలేదా? నాకే ఏ సమస్య లేదు, నీకేంట్రా సమస్య? నీ అయ్యా ఇక చాలా ఆపరా, ఏదో బిళ్ళపులు నువ్వును. రేయ్ రారా, సరదాగా వెళ్ళొద్దాం. రేయ్, నువ్వెంత గింజుకున్నా సరే నేనైతే రాన్రా. నీకంత అవసరం అయితే నువ్వే వెళ్ళరా. ఒరేయ్, నీ ప్రేమకి సాయం చేయడానికి పోయి అన్ని నా నెత్తిమీదకి వచ్చి పడ్డాయి. చివరికి మీరు ఒకటైపోతారు, నేను భజన చేసుకోవాలా? అన్నట్టు నువ్వు ఇక్కడికి పెళ్లి చూడడానికి మాత్రమే వచ్చావంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లా. రే, ఆ రోజులాగా మళ్ళీ ఈసారి నేను దెబ్బలు తినలేను. రేయ్, నీకు అన్ని విషయాలు తెలుసు కదరా. అది కాకుండా మీరిద్దరూ కలిసి ఎన్నాళ్ళు అయి ఉంటుంది? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. సరే, నేనైనా వెళ్ళి చూసొస్తానులే. అవతల నీ ఎక్స్ పెళ్ళి కదా, వెళ్ళి మందు కొడదామా? పాత విషయాలన్నీ కూర్చొని మాట్లాడుకుందాం. మనిషి ఇక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఇడికి మందు కావాలంట. హాయ్, హౌ ఆర్ యు? ఈరోజు పొద్దున్న అంకుల్ అంకుల్ బాబీ, నువ్వెప్పుడు వచ్చావు? ఉదయమే వచ్చేసాను. నువ్వు రావు, చాలా బిజీగా ఉన్నావు అని చెప్పాడు. అది ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. మంచిదయ్యా, నువ్వు వచ్చావుగా, సంతోషం. సర్లే కానీ నువ్వేం నేను చేస్తున్నావు? ఇప్పుడు ముంబైలో ఉన్నాను, అక్కడే పని చేస్తున్నాను. అలాగా, సరే సరే, మంచిది. దేవా లోపల ఉన్నాడు, సరే, వస్తాను నువ్వు వెళ్ళి అంకుల్. చూడు. రేయ్, అప్పుడు నువ్వు వచ్చేసావు. నేను నీ పెళ్ళికి రాకుండా ఉండగలనా చెప్పు? ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అంతే. సర్ప్రైజ్ అది దీని ఏం పని చేసావు? ముందేం చెప్పా? ఆఫీస్ అర్జెంట్ మీటింగ్, బాస్ లీవ్ ఇవ్వరని చెప్పా. నువ్వు మాత్రం రాకుండా ఉంటే నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? నువ్వు జుట్టు కత్తిరించుకున్నావా? ఎలా ఉంది? కట్ చేయకుండా ఉండాల్సిందే. అరుణ్కి లాంగ్ హెయిర్ నచ్చదన్నారు, అందుకే. అయితే ఓకే. ఇంకేంటి, అంతా ఓకేనా? రేపు గురించి అనుకుంటేనే టెన్షన్గా ఉంది. ఏం జరుగుతుందని ఒకటే ఆలోచన. నువ్వు నాతోనే ఉండు, సరేనా? ఖచ్చితంగా. అదిగో ఫోన్ రింగ్ అవుతుంది. అరుణే. హలో, ఏమైంది? ఇక్కడ అన్నీ ఓకేనే. నువ్వు వచ్చినప్పుడు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను, అది చెప్పాను. అది సర్ప్రైజ్గా ఉండని. మీరెప్పుడు వస్తారు? బయలుదేరేటప్పుడు కాల్ చేయండి, కొంచెం టెన్షన్గా ఉంది. నేను బయట ఉంటాను, కలుద్దాం. ఏంటి? పెద్ద పోటీగాడువా? నీకు ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నావా? ఏంట్రా గొడవ? ఎందుకు అతన్ని కొడుతున్నావు? రే, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, నీకు అనవసరం ఇది. రే నీ అబ్బా, దీంతో నువ్వు వదిలేయి, లేకపోతే అంతే నీకు. రే, నీకు ఇంకా కాస్త మిగిలింది. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావని అనుకోలేదు.
హలో. ఎప్పుడొచ్చావు? కాసేపటి క్రితమే వచ్చాను. దేవుణ్ణి వెళ్ళి చూడలేదా? కలిశాను. ఆ తర్వాత బాబీ మనసులో ఏం పెట్టుకోకు. ఆ రోజు ఏదేదో జరిగిపోయింది. అదంతా నేను ఎప్పుడో మర్చిపోయాను. ఆ రోజు నేను మీ ప్లేస్లో ఉన్నా అలాగే చేసేవాడిని కదా. సరేరా, నువ్వు వచ్చింది నాకు చాలా సంతోషం. వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి దీన్ని చదువుతా. సరే. ఈ కథ ఎక్కడికి వెళ్ళి చెప్పమంటావు? మాజీ ప్రియురాలు పెళ్ళికి వచ్చి దానికి చీర కొనిచ్చి పెళ్ళిళ్ళలో అన్ని పనులు చేయాలి. అసలు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావురా? లోపల కుమిలిపోతున్నావని చూస్తేనే అర్థం అవుతుంది. ఎవరు, నేనా? నోరు మూసుకోరా. ఓ 2-3 సంవత్సరాలకి పిచ్చి పట్టినట్టు ఇద్దరు ప్రేమించుకున్నారు కదరా. చివరికి ఇంకోటి పెళ్లి చేసుకోబోతున్నాడు, నువ్వు దిక్కులు చూస్తూ ఉంటావు. కారణం రేయ్, నిజమే, మేమిద్దరం 2 ఏళ్ళు ప్రేమించుకున్నాం, నిజమే. కానీ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే మేమిద్దరం విడిపోయాం. అంతేకాని దెబ్బలు తిన్నందువల్ల కాదు కదా. రేయ్, నేను తను ఆ రోజు పిలుచుంటే వచ్చుండేది, ఈ రోజు కూడా అంతే. కానీ నేనే చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మాకు సెట్ అవ్వదురా, అందుకే వద్దనుకున్నాం. ఏదేమైనా నాకంటే మంచోడు ఒకడు దొరికాడు కదా, అప్పుడు అందరూ హ్యాపీయే కదా. ఇదే ముక్క నువ్వు ఏడవకుండా చెప్పరా. అసలు నీ సమస్య ఏంట్రా? మామా, నీకు విషయం తెలుసా? ఆ దేవుణ్ణి నేను చిన్నప్పటి నుంచే డీప్ ఫ్రెండ్స్ రా. మీ ఇద్దరి వల్ల ఆ ఫ్రెండ్షిప్ నాశనం అయిపోయింది. వాడి ప్రేమ. రేయ్, నువ్వు నీ ఈగోని పక్కన పెట్టి వెళ్ళి తనతో మాట్లాడితే అంతా సరైపోతుంది. మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్సే కదా. నీ ఎంకమ్మ రే, మావయ్య కొడుకోని కొడుచు ఉన్నావు. ఇంకా నా కోసం ప్రతి వారం బ్యాగ్ కట్టుకుని వచ్చేస్తున్నావని ఎంతో ఎదురు చూసాను తెలుసా. మామా, ఆ రోజున్న పొజిషన్లో అలా జరిగిపోయిందిరా. కనీసం నీకు ప్రేమైనా దొరికింది, కానీ నాకు దెబ్బలు తిన్నాను, బతుకు బస్టాండ్ అండి, ఇది ఒకటే మిగిలింది. రేయ్, అప్పట్లో మనం తెలిసి తెలియని వయసులో కంగారు పడ్డాంరా. ఏమి ఎరగని వయసులో కంగారు పడ్డానని మాత్రం చెప్పుకురా. కసి అని మాత్రం చెప్పు. చూడు, రేపు దాని పెళ్ళికి వెళ్ళి కడుపు నిండా మెక్కేసి బస్సు పట్టుకుని ఊరెళ్ళు. ఎదవ సొర్లు కబులు చెప్పావనుకో. రేయ్, నేను విషయం అడగనా? నిజం చెప్పాలి. దేవా మన ఇంటికి వచ్చి కొట్టినందువల్ల, లేక మా రిలేషన్షిప్ నచ్చినందువల్ల, దేవా నీకు గౌరీకి ఉన్న రిలేషన్షిప్ని పబ్లిక్గా చెప్పినందువల్ల? కావాలంటే నేను గౌరీతో మాట్లాడినా? తనకి పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారా. అయ్యో. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చో, నేను బయలుదేరతా. రేయ్, నేను పోతున్నాను రా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఆంటీ బయటికి వెళ్ళారు. మీరు? నేను బాబీ వాళ్ళ కజిన్ని. ఆంటీ వచ్చాక వస్తాను. బాయ్.
హలో, ఏంటి ఇప్పుడా? రే నువ్వు విషయం ఏంటో చెప్పు. ఆ, ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి. సరే, నేను ఇప్పుడు వెంటనే వస్తున్నాను. ఏమై ఉంటుంది? దేవుడా, ఆ పిచ్చి అన్నగాడు మాత్రం రాకూడదు. ఇదే కదా తన రూము. వసై, నన్ను ఎందుకు రమ్మన్నావే? త్వరగా చెప్పు. ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? భయంగా ఉందా? వసై, నాతో ఆడుకోకే. రేపు నీకు పెళ్ళే. ఈ టైంలో మనల్ని ఎవరైనా చూస్తే గొడవలు అయిపోతాయి. విషయం ఏంటో చెప్పు. మ్మ్. వసై, నువ్వు నవ్వకుండా విషయం ఏంటో చెప్పే. మనం వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? మ్మ్? ఎక్కడికి? నాకు ఈ పెళ్లి నచ్చలేదు. ఎవరికి తెలియకుండా పారిపోదామా? లేచిపోవడమా? మ్మ్. ఏంటి సడన్ గా ఎలా అంటున్నావు? మనం విడిపోదామని నిర్ణయించుకుని విడిపోయాం కదా. మనిషిని చూడు, ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది. అయితే నిద్రపోతున్న నన్ను లేపి ఎందుకు రమ్మన్నావు? నిన్ను పారిపోవడానికే పిలిచాను అనుకుంటున్నావా? రే, మనం ఒక రైడ్ వెళ్ళేసొద్దామా? రైడా? ఆ. ఈ టైంలోనా? వసై, నీకేమన్నా పిచ్చా? నీకు తెల్లారితే పెళ్ళి. ఇదంతా సెట్ అవదు. నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు. ఇక చూడు, ఊరికే పెళ్ళి అని గుర్తు చేయకు, నాకు తెలుసు. అయ్యో, దీన్ని ఊరికే రారా, మనం వెళ్ళేసొద్దాం. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో మనం వెళ్ళేసే వచ్చేస్తాం. రేపు పెళ్ళి అయితే వెంటనే యూఎస్కి వెళ్ళిపోతాను. అంతకు ముందు ఆ రోజు మనం వెళ్ళినట్టు ఒకే ఒక రైడ్ వెళ్ళేసొద్దాం. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, పద వెళ్దాం. ఇది చెప్పడానికి ఇంచేపా? నువ్వు వెళ్ళి వెయిట్ చేయి. ఒక నిజం చెప్పనా, నేను ఇదంతా చాలా మిస్ అవుతున్నాను. మనం ఒకటిగా కలిసి ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అరుణ్ ఎలాంటాడు? వాడు చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. ఓకేనే, చాలా ఇన్నసెంట్గా ఉంటాడు. మా అన్నయ్య ఫ్రెండే వాడు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లోనే మీట్ అయ్యాము. అరుణ్ వాళ్ళ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు స్ట్రైట్గా వచ్చి నాన్న దగ్గర మాట్లాడారు. వాళ్ళందరికీ డబల్ ఓకే. మరి నీకు? ముందు నాకు ఓకే కాదు. ఫోన్ చేస్తూనే ఉంటాడు. నేను ఫోన్ తీయను. నేను ఎంత అవాయిడ్ చేసినా వాడు కంప్లైంటే చేయలేదు. అప్పుడు చెన్నైలో ఒక 3 నెలలు ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ టైంలోనే ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అరుణ్ మాత్రమే అప్పుడు నాతో ఉన్నాడు. ఎప్పుడు ఫుల్ టైం నాతోనే ఉండేవాడు. అప్పుడే మేము చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. మన విషయం గురించి చెప్పాను. తర్వాత ఏదో ఒక పాయింట్లో నాకు కనెక్షన్ వచ్చింది. అది ఇంత దూరం తీసుకొచ్చింది. నేనే హ్యాపీనే. పర్లేదు. సరే, నీ విషయం ఏమైంది? ఏం చెప్పమంటావు? అంతా బాగానే సాగుతుంది. పని మీద ఒక 2 నెలల పాటు అండమాన్ వెళ్ళాలి. అండమాన్కా? అవును, అక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అదరు కొడుతున్నావే. మేం కూడా అక్కడికే హనీమూన్ ప్లాన్ చేసాం. ఓ, అలాగా? గర్ల్ ఫ్రెండ్? నువ్వు వెళ్ళిన 1 నెల తర్వాత ఒక అమ్మాయి పరిచయం అయింది. నువ్వు ముందు చెప్పినట్టే 1 నెల మాత్రమే సాగింది. ఆ తర్వాత జీనా, అంజలి, శ్రేయ. చాలు చాలు, కష్టపడొద్దు. నువ్వెవరని నాకు తెలుసు. ఎలాగోలా సెటిల్ అవ్వాలి. ఎలాగవ్వాలో చూద్దాం, టైం ఉందిగా. ఇంకా లేట్ చేయొద్దు. 30 సంవత్సరాల మీద అమ్మాయి దొరకదు. రే,
టైం 2 అవుతుంది, మనం వెళ్దామా? 5 గంటలకి మేకప్ చేయడానికి వెళ్ళాలి. ఆ, ఆ, సరే పద వెళ్దాం. మ్మ్. ఓకే. చావు వల్ల మాత్రమే మనిద్దరిని విడదీయగలదు. థ్యాంక్ యూ. నువ్వు నన్ను వదిలి ఎప్పటికీ దూరం కావు కదా. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు.